మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటి అంటే ఈ చేపల పేర్లు మట్ట కుడిసెలు అని అంటారన్నమాట. మీడియం సైజ్ అనమాట, మరీ పెద్ద సైజు కాదు, మరీ చిన్న సైజు కాదనమాట ఫ్రెండ్స్. ఈ కాలువల్లో అట్లా దొరుకుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ అంగురీతిగా వస్తే కొన్నామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వాడి యొక్క ముక్కలు అనమాట ఫ్రెండ్స్, ఇవి పీసులు అనమాట. ఇది పులుసు పెడతాకి రెడీ పెట్టాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా పెడుతున్నా చూడండి. ఇదేమో మూకిడి ఫ్రెండ్స్, ఇది కారం, పసుపు, సాల్ట్, పచ్చిమిరకాయలు, ఆనియన్స్ అనమాట. ఇది కొత్తిమీర అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా వాటరు బాటిల్లో పెట్టుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇదిగో ఆయిల్ కూడా పోసి కలుపాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఈ మీడియం సైజు మట్ట గుడిసె పిల్లలు అనమాట ఫ్రెండ్స్. అన్నీ వేసేసి కలిపి పెడతారు కదా ఫ్రెండ్స్, అలాగే కలిపి పెడుతున్నాం. అమ్మ కలిపి పెడుతున్నారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పసుపు వేస్తాము, ఆనియన్స్, పచ్చిమిరకాయలు అన్నీ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, సాల్ట్, చింతపండు పులుసు కూడా చింతపండు పులుసు కూడా చెప్తా. కారం కూడా వేసి ఫ్రెండ్స్ వీటిని కలిపేసేయాలన్నమాట. దించే ముందు ఏంటంటే ఫ్రెండ్స్, ఇది పులుసు కాబట్టి లాస్ట్లో చింతపండు కూడా పులుసు పెడతారన్నమాట. అది నానబెట్టేసి కలుపుతారన్నమాట ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ విలేజ్ స్టైల్ అనమాట ఫ్రెండ్స్. ఇది విలేజ్లో ఇలాగే వండుతారన్నమాట. మా అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళందరూ కూడా ఇదే విధంగా వండుతారన్నమాట ఫ్రెండ్స్. ఇది అదే విధంగా అమ్మ కూడా చేస్తున్నారన్నమాట, కలిపి పెడుతున్నారు చూడండి. కొత్తిమీర కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఆయిల్ కోసము కొత్తిమీర కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అన్నీ వేస్తాం కదా ఫ్రెండ్స్. ఇవి ఇందులో అన్నీ కలిపి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వాటర్ వేసాను, ఇలా వాటర్ కూడా మొత్తం అంతా పోసేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపోస్తుంది. ఇలా పోసి ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. చేపల కూరలో వేయటానికి ఈ విధంగా చితకొడుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి.
ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ విధంగా కుక్ అవుతుంది అనమాట చేపల కూర. కడిగేసి మామూలు నేలతో ఇప్పుడు మంచినీళ్ళు పోసి దీన్ని నానబెట్టామన్నమాట. చింతపండు నానబెడతాకన్నమాట ఫ్రెండ్స్. తీసాము ఇలా చూడండి ఫ్రెండ్స్. చేత కొట్టిన ఎల్లుల్లిపాయ ఉంది కదా, ఈ మొత్తం వేసేస్తాం అనమాట. వేస్తాం కదా, ఇప్పుడు మూత పెట్టేస్తున్నాం అనమాట. లాస్ట్లో ఏంటంటే చింతపండు పులుసు పోయాలి ఫ్రెండ్స్. అయిపోవచ్చింది అనమాట. ఇప్పుడు చింతపండు పులుసు పోస్తుంది చూడండి అమ్మ. ఇదేంటంటే మట్ట కుటిసలు మీడియం సైజు చేపలు అనమాట ఫ్రెండ్స్. ఇవి దాని యొక్క పులుసు అనమాట. చింతపండు పులుసు పోసిన తర్వాత దాన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ముక్కలు ఇడిపోకుండా ఉండాలి కాబట్టి. మసాలా కూడా వేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి పొడి మసాలా. కొద్దిగా వేస్తాం. దాంట్లో కొత్తిమీర కూడా వేసాను. వేసాను కలిపాను మరి స్మెల్ కూడా కదా. ఫ్రెండ్స్ ఇది చేపల పులుసు కంప్లీట్గా అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. చూడండి ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే చేపల్లో చాలా రకాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందువలన ఒక్కొక్క చేప ఒక్కో టైప్లో ఉంటుంది. దాని టేస్ట్ అనమాట. వండటం ఒకే టైప్లో ఉన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట టేస్ట్ అనేది. ఇదేంటంటే మట్ట కుడిసెలు అంటే మట్ట పిల్లలు అంటారన్నమాట ఫ్రెండ్స్. వీటిని మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదన్నమాట. మీడియం సైజ్.